కాలీఫ్లవర్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి కాలీఫ్లవర్ని ఒకదాన్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసి ఉడుకుతున్నప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ యాడ్ చేసి ఆవాలు యాడ్ చేసి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఉప్పు పసుపు యాడ్ చేసి ఇదంతా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసి కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా యాడ్ చేసి ఇది కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇంత రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి వేడిగా సర్వ్ చేసుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కాలీఫ్లవర్ ఫ్రై రెడీ.